మామూలుగా ఉంది మూవీ మాత్రం బాగుంది. అలనాటి రామచంద్రుడు అంటే నిజంగా ఒక రామచంద్రుడు ఎట్లుంటాడో అట్లా యాక్ట్ చేసిన హీరో కాబట్టి ప్రతి ఒక్క ఫ్యామిలీ ఆడియన్స్ చూడాలన్న. యూత్కి అందరికీ బాగా నచ్చే సినిమా అది. అండ్ నేను ఫస్ట్ రావడానికి కొంచెం అనుమానించాను, స్టార్టింగ్ ఎలా ఉంటుంది, కొత్త సినిమాలు కదా, కొంచెం టాక్ వచ్చిన తర్వాత చూద్దాం అని అనుకున్నాను. కానీ నా ద్వారానే ఒక మంచి టాక్ ఇద్దాం అన్న ఉద్దేశం వచ్చింది నాకు. ఎక్సలెంట్ మూవీ, అందరు చూడొచ్చు, చాలా బాగుంది, ఎంటర్టైన్మెంట్ బాగుంది, యూత్ బాగుంది, మంచి పాయింట్ ఉంది, మంచి మ్యూజిక్ ఉంది. ఆర్టిస్టులు అందరూ ఎవరు కనిపించాలి, ఓన్లీ క్యారెక్టర్స్ కనిపించాయి, చాలా బాగా చేశారు. స్క్రీన్ ప్లే ఎక్సలెంట్, స్క్రీన్ ప్లే, సాంగ్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి, మ్యూజిక్ అసలు అంటే ఆ టీం కూడా నాకు తెలియదు ఎవరు, అందరూ బాగా చేశారు. 100% హిట్ సినిమా, 100%. అవుట్ ఆఫ్ డైరెక్షన్ ఎక్సలెంట్, స్క్రీన్ ప్లే అద్భుతం ఉంది, ఒకటి చెప్పడానికి లేదు నాకు, అసలు మాటలు రావట్లేదు నిజానికి, అంత బాగుంది. నేను ఆర్టిస్ట్నే కానీ నేను ఎమోషన్ అవ్వని క్షణం లేదు, 1 minute కూడా బోర్ రాదు. ప్రతి సెకండ్ ఇంకా నా కళ్ళలో తడి చూడండి ఇంకా ఉంది, ప్రతి సెకండ్ ఎమోషన్ అయ్యాను. అంటే అంత బాగున్నాయి సీన్స్ అని చాలా బాగున్నాయి. మంచి స్క్రీన్ ప్లే, మంచి డైరెక్షన్. ఇంకా ఆర్టిస్టులు సరిపోతారా లేదా అనుకున్నాను, వాళ్ళ న్యాయం వాళ్ళు చాలా 100% చేశారు, మెప్పించారు. అందరు చూడాలి, అసలు మిస్ అవుతారు చూడకపోతే. సో మిమ్మల్ని కట్టపడేసిన సన్నివేశం ఏమైనా ఉందా? ఒక 3-4 సీన్స్ ఉన్నాయి. హీరోయిన్ కోసం దుంకేయడము, ఫాదర్ డాటర్ రిలేషన్ చిన్నప్పటి నుంచి ఇంట్రోవర్ట్ సీన్స్ అవి బాగున్నాయండి. ఓకే, మీకు అంటే కొత్త హీరోస్ రావడం, కొత్త వాళ్ళతో ఈ మూవీ ఎట్లా? యాక్చువల్లీ ఇలాంటి సినిమాలు ఎంకరేజ్ చేస్తూ ఉండాలన్నమాట, డైరెక్టర్స్ని, హీరోస్ని. దట్స్ హౌ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మన కొత్త స్టోరీస్, కొత్తవన్నీ వస్తుంటాయి. అన్న చాలా సూపర్ ఉంది అన్న, వాస్తవం చాలా బాగుంది, చూడొచ్చు అన్న, ఫ్యామిలీ ఇంటర్ చూడొచ్చు. మంచిగా ఏంటంటే నిజాయితీ చెప్పేటప్పుడు భయపడతాడు, కానీ రియల్గా చాలా బాగుంది అన్న సినిమా, 100% బాగుంది. హైలైట్స్ అంటే సస్పెన్స్ ఉంది మొత్తం. అంటే తను నిజం చెప్పేటప్పుడు భయపడతాడు, నేను నిజం చెప్తే ఎట్లా అబద్ధంతో దగ్గర అవుతాడు, కానీ నిజం చెప్పాలని భయపడతాడు. అబద్ధంతో చెప్పినప్పుడు నాకు వద్దు, నేను నిజాయితీతోనే ఉండాలని. 100% ఎమోషన్ చాలా బాగుంది భయ్య, చాలా వరకు బాగుంది. పాయింట్ ఒకటే ఉంది కానీ బాగుంది, సాంగ్ అయితే చాలా బాగుంది సినిమా. 100% చూడొచ్చు భయ్య, 100% చూడొచ్చు తప్పకుండా. అలనాటి రామచంద్ర అంటే కొత్త వాళ్ళు అందరూ తీశారు కదా, సో ఎలా అనిపించింది? చాలా బాగుంది అన్న, నిజంగా ఎంత అంటే నేను చెప్పలేని మాటలు లేదు. ఎందుకంటే చూస్తే ఆనందం వేరు, చెప్పడం కన్నా చూస్తే ఆనందం వేరు. ఎప్పుడైనా జీవితం ఏదైనా చూసినప్పుడే ఆనందం వేరు ఉంటుంది. 100% ఫస్ట్ టైం నేను ఐమాక్స్ రావడం, ఈ సినిమా నా లైఫ్లో ఫస్ట్ టైం రావడం చూడడం చాలా బాగుంది. నేను మామూలుగా కొన్ని యూట్యూబ్ సాంగ్స్ రాశాను, కానీ ఇలాంటి మూవీ, ఇలాంటి సాంగ్స్ అని ఎప్పుడు చూడలేదు. ఫస్ట్ టైం నేను లైఫ్లో రావడం ఐమాక్స్. నాకు ఫస్ట్ బాగా నచ్చింది, ల్యాగ్ అనే విషయం అనకూడదు, స్టోరీ డిపెండ్ అయ్యి వెళ్తుంది, కానీ ల్యాగ్ ఎప్పుడు లేదు. అంటే హీరోయిన్ ప్రమేష్ చాలా బాగుంది, చాలా బాగుంది. సాంగ్స్ అన్ని బాగున్నాయి, వెరీ గుడ్, ఆల్ సాంగ్స్ బాగున్నాయి. పైకి చేశాను, ఫ్యామిలీ మొత్తం కూర్చొని సినిమా అండి, ఫ్యామిలీ మొత్తం చూసే సినిమా. మిగతా సినిమా కంపేర్ చేయకండి, ఈ సినిమానే రామచంద్రుడే. ప్రతి సాంగ్ ఐ డి నాట్ ఎక్స్పెక్ట్, లైక్ నార్మల్ మూవీ అనుకునే వచ్చాము, బట్ ఎక్స్పెక్టేషన్స్ కన్నా బెటర్గానే ఉంది. డెఫినెట్గా ఇట్స్ గుడ్. అసలు హీరోయిన్స్ ఫస్ట్ మూవీ లాగా చేయలేదు. అంటే మనం ఇప్పుడు ఓన్లీ మన న్యూ లైక్ హీరోయిన్ అది పక్కన పెట్టేసి చూస్తే హౌ యూఆర్ ఎంకరేజింగ్ తమిళ్, మలయాళం మూవీస్, మనకి వాళ్ళు ఎవరో తెలియదు, ఎంకరేజ్ చేస్తున్నాం కదా, స్టోరీ, డైరెక్షన్ ఇవన్నీ బాగుంటాయి. ఇది కూడా అలాగే బాగుంది, చాలా బాగుంది. దట్స్ నెక్స్ట్ లెవెల్, వెరీ అసలు ఫస్ట్ టైం డైరెక్టర్ అంటా నాకు కూడా తెలీదు, బట్ చాలా బాగా చేశారు. దట్ వాజ్ వెరీ న్యాచురల్గా ఉంది, లైక్ ఒక నిజంగా ఒక ఇంట్రోవర్ట్ చేస్తే ఎలా ఉంటుంది అలాగే ఉంది. డెఫినెట్గా కనెక్ట్ అవుతుంది. చిన్న పిల్లలతో కూర్చొని సరదాగా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఫ్యామిలీ అంటే నేను కనెక్ట్ అయ్యాను, సో డెఫినెట్గా మన ఏజ్ వాళ్ళకైతే డెఫినెట్గా కనెక్ట్ అవుతుంది. చంద్రుడు ఫస్ట్ షో చూసామండి, చాలా బాగుంది. హీరోయిన్స్ ఇద్దరు కొత్త వాళ్ళే కానీ చాలా బాగా చేశారనమాట. కామెడీ బాగుంది, మ్యూజిక్ బాగుంది. సినిమా లాస్ట్ వరకు కూడా ఏం జరుగుతుంది, లాస్ట్ మనకి ఎండింగ్ ఎలా ఇస్తాడో అనిపించింది అనమాట. చాలా రోజుల తర్వాత థియేటర్కి వచ్చి చూసే మూవీ అనమాట. చాలా బాగుందండి, మాకైతే చాలా నచ్చింది.
ఆ సాంగ్స్ కూడా ఇప్పుడు లిరిక్స్ ఏంటి అనేది అర్థం కావట్లేదు ఈ మధ్య కాలంలో. అవి చాలా క్లియర్గా మ్యూజిక్ డైరెక్టర్ మనకు అందించారు. చాలా బాగుందండి. ఓవరాల్గా సినిమాకి ఎంత ఇస్తారు? నేను నిజమైన ప్రేమను ఇష్టపడే వాళ్ళు ఎవరైనా 100 మార్క్స్ వేస్తారు. అలనాటి రామచంద్రుడు చూసాను. ఎలా అనిపించింది సినిమా? మూవీ అయితే చాలా బాగుంది. మంచిగా అయితే కనెక్ట్ అయ్యాను. మంచి ట్విస్ట్ ఉంది, ఎమోషన్ ఉంది, ఫాదర్ ఎమోషన్ ఉంది, అండ్ లవ్లో కూడా మంచి ఎమోషన్ అయితే ఉంది. సో ఆ సస్పెన్స్ అనేది చూసే వరకు ఆ థ్రిల్లింగ్ అనేది చాలా బాగుంటుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇప్పుడున్న ప్రెజెంట్ జనరేషన్కి కనెక్ట్ అవుతుంది ఖచ్చితంగా. లాగ్ ఏమని అనిపించింది మూవీలో? లాగ్ ఏం అనిపించలేదు, బట్ కనెక్ట్ అయ్యాను, ఎమోషనల్గా కూడా కనెక్ట్ అయ్యాము. సో సాంగ్స్ అయితే అసలు చెప్పక్కర్లా, చాలా నచ్చాయి. అండ్ ఎమోషన్కి సంబంధించి ఒకటి ఉంది, హ్యాపీ మూమెంట్కి ఒకటి ఉంది, చాలా బాగున్నాయి సాంగ్స్ కూడా. హీరో హీరోయిన్ యాక్టింగ్ ఎలా అనిపించింది? మేబీ వంశీ గారు ఫస్ట్ మూవీ అనుకుంటా ఇది, బట్ యాక్టింగ్ అయితే ఇద్దరు ఇచ్చి పాడేశారు అసలు. ఓవరాల్గా మూవీకి ఎంత ఇస్తారు? నేనైతే 10/5/4 ఇస్తా. మనం చూడట్లేము. అండ్ ఈ మూవీని ఒకసారి అందరూ చూసి ఎక్స్పీరియన్స్ చేస్తే చాలా బాగుంటుంది. కూల్ మూవీ, అంతా ఒక డీసెంట్గా నీట్గా. క్యాస్ట్ అండ్ క్రూ కొత్తగా ఉన్నారు, అండ్ ప్యాడింగ్ కూడా ఉన్నారు ఇందులో. బట్ కొత్త వాళ్ళు కూడా చాలా బాగా చేశారు. యాక్టింగ్ కానీ, వాళ్ళ వే ఆఫ్ డైలాగ్ డెలివరీ కానీ, అంతా టైమింగ్, మూవీ అంతా మంచి సింక్లో ఉంటుంది. స్క్రీన్ ప్లే, డైరెక్షన్, అసలు సాంగ్స్, ఆ బీజిఎం ప్రతిదీ సింక్లో ఉంది. చాలా బాగుంది. అంటే సినిమాలో హీరో హీరోయిన్ హైలైట్ చేసుకుంటూ తీసుకెళ్లారు. బోర్ ఎక్కడ అనుకుంటున్నారు? ఏ మూవీ చూసారు? అలనాటి రామచంద్రుడు. సో మూవీ చాలా బాగుంది, అండ్ డైరెక్షన్ అయితే అదిరిపోయింది. సో వీ లవ్డ్ ఇట్. రొమాన్స్, యాక్షన్ అన్నీ ఉన్నాయి మూవీలో, అండ్ హీరో హీరోయిన్ కూడా చాలా బాగా చేశారు. అండ్ ప్లీజ్ డూ కమ్ అండ్ వాచ్ అలనాటి రామచంద్రుడు. సాంగ్స్ అయితే చాలా, శశాంక్ అయితే చాలా బాగా మ్యూజిక్ ఇచ్చాడు మూవీకి. గూస్ బంప్స్ వస్తుంది అనమాట క్లైమాక్స్ వరకు. సో ప్లీజ్ డూ కమ్ అండ్ వాచ్ అలనాటి రామచంద్రుడు. యాక్చువల్లీ చాలా కనెక్ట్ అవుతారు అనమాట. ఫాదర్ డాటర్ ఇమోషన్స్ ఎలా చూపించారు ఫ్రమ్ చైల్డ్హుడ్ టు ఎండ్. సో చాలా బాగుంది. థ్యాంక్ యూ.